చేస్తా ఉండరు ప్రభుత్వం. అలాగనే మేము కూడా కడపలో ఉన్న స్కూల్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి లోకేష్ గారికి ఇక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్ఓలు కానీ అలాగనే బెంచెస్ కానీ అలాగనే మిగతా మౌలిక వసతులు గ్రీన్ బోర్డ్స్ కానీ అలాగనే కంప్యూటర్ ల్యాబులు కానీ వీటి మీద రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద పనిచేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్స్ తో పోటీ పడి చదువులు చెప్పాలా. ఇక్కడి నుంచే ఈ సొసైటీలో రేపు ఫ్యూచర్ లో పెద్ద పెద్ద స్థానాల్లో సెటిల్ అయ్యే వాళ్ళందరూ ప్రభుత్వ పాఠశాల నుంచి ఎన్నిక జరగాలని ఒక పెద్ద ఉద్దేశంతో పనిచేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ విధమైన మార్పులన్నీ దశల వారీగా అన్ని పూర్తి చేయడం జరుగుతుంది. కడపలో ఉన్న స్కూల్స్ ని కంప్లీట్ గా అభివృద్ధి చేయడానికి పని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగనే ఒక ముఖ్యమైన పథకాన్ని కూడా మొదలు పెట్టాడు, సెంట్రలైజ్డ్ కిచెన్స్. అది మన కడప నుంచే ప్రయోగాత్మకంగా మొదలైంది. రాష్ట్రం మొత్తంలో కడప నుంచే ఈ సెంట్రలైజ్డ్ కిచెన్స్ చేసేసి ఆ చుట్టుపక్కల ఉన్న 10, 15, 20 స్కూల్స్ కి ఈ సెంట్రలైజ్డ్ కిచెన్స్ ద్వారానే అన్నం వెళ్ళేటట్టు భోజనం వెళ్ళేటప్పుడు ఇందాక అన్నారు చైతన్య, మంచి భోజనం పెడుతున్నారు, పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారని. ఈ యొక్క కాంప్లిమెంట్ కోసమే ఈ యొక్క కష్టము ఈ పని ఇదంతా. పేరెంట్స్ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి అప్లాస్ రావాలా, ఏదన్నా లోటుపాట్లు ఉంటే మీరు కూడా కంప్లైంట్ చేయాలా. ఈ యొక్క సెంట్రల్ కిచెన్స్ ద్వారా ఇదంతా నడుపుతున్న వాళ్ళని సరి చేసుకొని ఇంకా మంచిగా సదుపాయాలు చేస్తూ ముందుకు పోయే అవకాశము ఆస్కారం పేరెంట్స్ కూడా మాకు ఇవ్వాలా, పిల్లలు కూడా ఇవ్వాలా, ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలా. ఎక్కడి నుంచైనా ఒకటి కంప్లైంట్ చేసి విధానం కూడా పెట్టినట్టున్నారు. ఎక్కడి నుంచైనా మీకు భోజనాలు లేదని ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్ గా మీరు డైరెక్ట్ గా ఒక యాప్ ద్వారా కంప్లైంట్ చేసే విధానాన్ని కూడా పెట్టినట్టున్నారు. కాబట్టి దాన్ని కూడా వాడుకోవాలి. ఏ మాత్రం ఏమన్నా కాకపోతే మన అమ్మ కూడా చేస్తున్నప్పుడు ఎప్పుడో రోజు ఉప్పు కారమో ఏదో ఒకటి వేస్తుంది. అట్లా చిన్న చిన్నవి కాకుండా మేజర్ గా రియల్ గా ఉన్న వాటి మీద డెఫినెట్ గా ప్రతిస్పందించాలా. వాటిలో మార్పులు తీసుకొచ్చి ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క ఫెసిలిటీస్ ని ఇంకా బెటర్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి అది చెయ్యాలంటే ప్రత్యేకంగా పిల్లలు అలాగనే పేరెంట్స్ ఇద్దరి కోఆర్డినేషన్ ఉండాలా, అలాగే టీచర్ల కోఆర్డినేషన్ ఉంటేనే ఇది ముందుకు సాధ్యం అవుతుంది. అలాగనే ప్రతి ఒక్క స్కూల్లో కూడా కిచెన్ గార్డెన్ సిస్టమ్ ద్వారా 10,000 ఇస్తున్నారు. అంటే కూరగాయలు ఆకుకూరలు కూడా పెంచుకోవాలా అనే ఒక కాన్సెప్ట్ ని పిల్లల్లో పెంచడానికి ఈ విధమైన మార్పులు తీసుకొస్తున్నారు. ఇంకా రాబో కాలంలో పెద్ద పెద్ద మార్పులు తీసుకురావడం జరుగుతుంది. అలాగనే